కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్నాయి. ఈ నెల 24 నుంచి అంగరంగ వైభవంగా జరగనున్న బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రేపు కోయిల్ అల్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ఆలయ శుద్ధి కార్యక్రమంలో స్వామివారి గర్భాలయం నుంచి 5 గడపలకు కొత్త పరదాలను మార్చడం ఆనవాయితీ. ఈ పరదాలను గత 28 ఏళ్లుగా తిరుపతికి చెందిన పరమ భక్తుడు మణి స్వయంగా అల్లి శ్రీవారికి సమర్పిస్తున్నారు. ఈ సేవ కారణంగానే ఆయన పరదాల మణిగా ప్రసిద్ధి చెందారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ తిరుపతి నుంచి అందిస్తారు. ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి అనేక మంది అనేక రకాలుగా కూడా ఏదైతే డొనేషన్లు తిరుమల శ్రీవారికి ఇస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వస్తూ ఉన్నాయంటేనే స్వామివారి ఆలయానికి పరదాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ పరమాత్ముడికి పరదాలు సమర్పించడంలో పరదాల మణిగా కూడా పేరు తెచ్చుకున్న మణిగారు ఇక్కడ మనం పరదాలు తయారు చేసిన దీనిని మనం చూడొచ్చు. స్వామివారి ఆలయంలో 7 గడపలకు ఈ పరదాలను ఆయన విరాళంగా అంటే స్వామివారికి ఇస్తూ ఉంటారు. మనతో పాటు పరదాల మణి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, మీరు పరదాల మణిగా మీకు ఎలా పేరు వచ్చింది? అసలు ఈ పరదాలను స్వామివారికి ఏ ఏ సందర్భాలలో ఆలయానికి మీరు విరాళంగా ఇస్తున్న పరిస్థితి? ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వరంతో ఆయన పాదాల దగ్గరే పుట్టే అపూర్వమైన భాగ్యం కలిగింది. ఆ దేవదేవుడికి ఈ సృష్టికే ఆది దేవుడు, ముక్కోటి దేవతలకంతా ఆది దేవుడు నాకు కన్న తండ్రి అయ్యాడు. అలాంటి కన్న తండ్రికి ఆ ఆనంద నిలయానికి నూతన పరదాలు సేవ చేసే భాగ్యం నాకు ఇవ్వడం మా తల్లిదండ్రులు చేసిన పూర్వీకులు చేసిన పుణ్యఫలముగా భావిస్తున్నాను. గత 28 సంవత్సరాలుగా ఆ దేవదేవుడికి ప్రతి ఏటా 4 సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరుగుతుంది. ఉగాది ఆస్థానం మార్చి ఏప్రిల్లో, జూన్ జూలైలో ఆనివార ఆస్థానం, సెప్టెంబర్ అక్టోబర్లో సాలకట్ల బ్రహ్మోత్సవం, డిసెంబర్ జనవరిలో వచ్చే వైకుంఠ ఏకాదశి. ఈ అపూర్వమైన పర్వదినాల్లో ఆ గుడి శుద్ధి కార్యక్రమం పవిత్రమైన గంగా జలాలు, పసుపు కుంకుమ లేపనము, పచ్చకర్పూరము, గచ్చల పొడి, ఒట్టివేర్లు, గంధపు పొడి మిక్సింగ్ చేసి గుడి అధికారులు అట్టే కైంకర్యం చేసిన ఏకాంగులు, అయ్యవార్లు, స్వాములు, భక్తులు కలిసి గుడి శుద్ధి కార్యక్రమం చేస్తారు. ఈ సంకల్పం మీకు ఎలా వచ్చింది? ఈ పరదాలు ఇవ్వాలనే సంకల్పం మీకు ఎలా వచ్చింది? ఆయన పాదాల దగ్గరే నేను పుట్టి పెరగడము ఇంత వాడిని చేశారు. నాకు అన్ని రకాల నాకు తోడుండి నన్ను ఇంతవాడు చేశాడు ఆ దేవదేవుడు. అన్ని రకాల కుటుంబ పరంగా, వ్యాపారం పరంగా, ఆరోగ్యం పరంగా అన్ని వాకుల్లో దైవమే నా తోడుండి వెంటంటి నడిపిస్తున్నాడు. అలాంటి దైవానికి ఏమి చేయాలనే తపనతో బాల్యం నుంచే నేను ఆ స్వామికి సేవ చేయాలన్న తపన తోడేవాడిని. పెద్దవాడైనాక మంచి ఉద్యోగము, పెద్ద చదువుకోకపోయినా నేను ఈ వృత్తిలో టెక్స్టైల్స్ వ్యాపారంలోకి వచ్చి అంచెలంచెలుగా వెతికి పైకి వచ్చి టెక్స్టైల్స్లో ఉన్న అనుభవ ప్రకారం ఇతర దేశాల్లో ఇతర ప్రదేశాల్లో పోయి ఇలాంటి అపురూపమైన నాకు బట్ట నాణ్యత తెలుసు కాబట్టి ఆ దేవదేవుడికి ఈ సృష్టికే ఆది దేవుడు కాబట్టి ఆ ఆది దేవుడికి అంత గొప్ప దేవుడికి అంత గొప్పగా పరదాలు ఉండాలి, అంత శుచి శుభ్రత పాటించి ఆ స్వామికి నేను సేకరించి పరదాలు కుట్టిసిస్తాను. ఏదైతే ఆయన చెప్తున్నది ఒకటే, శ్రీవారి పాదాల చెంత పుట్టి ఆయనకి తమ వంతు అంటే ఆయన ఇచ్చిన ఈ జీవితానికి ఏదో ఒక సార్థకత ఉండాలనే ఉద్దేశంతో ఆయనకు వచ్చిన ఆలోచనే 28 సంవత్సరాల పాటు కూడా నిర్విరామంగా స్వామివారికి ఏదైతే సంవత్సరంలో 4 సార్లు వచ్చే కోయిలాల్వార్ తిరుమంజనం అలాగే ఉత్సవాలు ఏవైతే జరుగుతాయో వాటికి సంబంధించి ముందుగా ఈ పరదాలను ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని నేను చెప్తున్నారు. దాదాపు సంవత్సరానికి దాదాపు 20 పరదాలను స్వామివారికి ఆయన ఇస్తూ ఉన్న పరిస్థితి. అలాగే స్వామివారిని దర్శనం చేసుకునే ముందు పరదాలు ఉంటాయి. అలాంటి పరదాలు ఎంతో
శుచి శుభ్రతతో ఆయన నియమ నిష్టలతో ఉండి ఈ పరదాలను తయారు చేశారు. కటిక నేల మీద పడుకొని చాలా ఉపవాసంతో ఎంతో దీక్షతో కూడా ఈ పరదాలను తయారు చేస్తారని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికే కాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలకు కూడా ఆయన ఈ పరదాలను ఇస్తున్నారు. ఏదైతే శ్రీశైలం కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, లేకపోతే తిరుతని కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఉన్న గుళ్లకు కూడా ఆయన ఈ పరదాలను ఇస్తూ ఉన్నారు. ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి స్వామివారి సేవ చేసుకునే భాగ్యం తనకి కలగడం ఎంతో ఆనందంగా ఉందనేనని, ఆయన ఇచ్చిన జీవితానికి పరమార్థంగా ఆయనకి చంద్రుడిలో నూలుపోగులాగా ఈ సేవను తాను చేస్తున్నానంటూ కూడా ఎంతో ఆనందంతో ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆయన 28 సంవత్సరాల పాటు చేస్తున్న ఈ సేవ అయితే ఏదైతే ఉందో దీనిని పలువురు అభినందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నిస్వార్థంగా స్వామివారికి ఎంతో వ్యయప్రయాసలకు వచ్చి ఈ పరదాలను తయారు చేసి ఇస్తూ ఉన్నారు. అలాగే స్వామివారి కృపకు కూడా ఆయన పాత్రలవుతున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ.